సో, డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యుయల్ టు సెల్ఫ్. సో, ఇక్కడ ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఎగ్జిస్టెన్స్‌లో చేరాయో, అవి ఫస్ట్ ఇన్వల్యూషన్ అనే ఫేజ్ ఆఫ్ జర్నీలో ఉంటాయి. సో, ఇన్వల్యూషన్ అంటే ఏంటంటే, జెనిత్ నుండి నాదిరికి ప్రయాణం. జెనిత్ నుండి నాదిరికి ప్రయాణం అనమాట. హ్మ్. సో, జెనిత్ నుండి నార్దర్‌కి అవి ప్రయాణం చేస్తుంటాయి. ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ ఇప్పుడేంటి కండిషను, ఇన్వల్యూషన్ అప్పుడు అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు అవుతూ వెళ్తూ ఉండాలి. స్వహ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అలాగే భువ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. భూ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. సో, ఇక్కడ మిర్ అండ్ ఆఫ్ సో మెనీ పాసిబిలిటీస్. ప్రాబబిలిటీస్‌ని ఎక్సీడ్ అయ్యి ఉంటాయి. ప్రాబబిలిటీస్‌ని ఎక్సీడ్ అయ్యి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇన్ని పాసిబిలిటీస్ ఫార్మ్ అవ్వటానికి కారణం ఏంటయ్యా అంటే, డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆఫ్ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్ అండ్ యూనివర్సల్ డివైన్ మైండ్. ఈ నాలుగిటి యొక్క డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌తో రకరకాల ఆహ్, ఆహ్, పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ప్రాబబిలిటీస్ అక్కడ కండిషన్స్ బట్టి ఆధారపడతాయి. సో, ఈ ప్రాబబిలిటీ కంగారు పడొద్దు. జస్ట్ సపోజ్ ఒక మనిషి పుట్టిన తర్వాత వాడు ఏమవ్వగలడు పెద్దయ్యి? సో మెనీ పాసిబిలిటీస్. బట్ ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ చూడండి కండిషన్స్ మీద ఆధారపడుతుంది. చూడు డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యే అవకాశం పాసిబిలిటీ కొంచెం పెరుగుతుంటుంది. కంపల్సరీ కాదు 100% అవుతాడని చెప్పలేం. ఛాన్సెస్ మాట. సో, అలాగా సో, అదే అంటే ఇన్వల్యూషన్ పీరియడ్‌లో కంప్లీట్ అన్నిటిని ఎక్స్‌పీరియన్స్ అవుతాం. దాకా వస్తుంది. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి శుభాలో క్యాజువల్ బాడీని, ఊహలో ఆస్ట్రల్ బాడీని, భూలో ఫిజికల్ బాడీని దాన్ని డెవలప్ చేసుకుంటాయి. ఈ బాడీస్ డెవలప్ అవ్వడానికి కావాల్సిన మ్యాటర్ ఉందే, ఆ మ్యాటర్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఇంటరాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఫీల్డ్స్. రకరకాల ఫోర్స్ ఫీల్డ్స్ ఒక ఇంటరాక్షన్ వల్ల మ్యాటర్ ఫార్మ్ అవుతుంది. ముందు ప్రిమోర్డియల్ మ్యాటర్ ఫార్మ్ అవుతుంది. తర్వాత మ్యాటర్ ఫార్మ్ అవుతుంది. అందుకని ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంతా శుభ రీజియన్‌లో ప్యాట్రన్‌లా ఉంటుంది. ప్యాట్రన్. అదే భువాకొచ్చేప్పటికి నెబ్యులస్‌లా ఉంటుంది. క్లారిటీ ఉండదు. బట్ భూలోకొచ్చేప్పటికి యాక్చువల్ అవుతుంది. ఈ ప్యాట్రను, నెబ్యులస్, యాక్చువల్ గురించి నిన్న వీడియోలో డీటెయిల్‌గా చెప్పడం అయింది. వన్స్ నాదీరొచ్చిన తర్వాత సో, ఇక్కడ ఈ సత్యం నుండొచ్చే న్యూట్రల్ రే ఉంది. ఇట్ రోల్స్ ప్లే చేస్తుంది. ఇక ఫర్దర్ డిక్లైన్ కాకుండా సో, అట్లా ఆటోమేషన్ అప్‌వర్డ్ జర్నీ స్టార్ట్‌కి ట్రిగ్గరింగ్ చేస్తుంది. ఈ అప్‌వర్డ్ జర్నీ వచ్చేప్పటికేంటంటే, దీన్ని ఎవల్యూషన్ అంటారు. ఈ ఎవల్యూషన్ అనే పదము కాంట్ అనే ఫిలాసఫర్ ఇంట్రొడ్యూస్ చేసింది. పొరపాటున అందరూ డార్విన్ ఇంట్రొడ్యూస్ చేసాడు అనుకుంటుంటారు. బట్ డార్విన్ ఈస్ యూజ్డ్. సో, ఎవల్యూషన్ ప్రాసెస్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ అన్నమాట. సో, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ సెకండ్ హాఫ్ జర్నీలో ఏంటంటే, నార్దిన్ నుండి జెనిత్‌కి ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు ఆప్షన్ ఉంటుంది. ఏమిటి ఆప్షన్ అంటే, ఇప్పుడు అన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్ళవలసిన అవసరం లేదు. లేదు ఈ ఎగ్జిస్టెన్స్‌తో పాటు నువ్వు ఎవాల్యూట్ అవుతూ కొన్ని మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ జన్మలు పొందుతూ ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్ళటం ఒక పద్ధతి. లేదు విజ్డమ్‌ని గెయిన్ చేసుకొని జంపింగ్‌లు చేసుకుంటూ వెళ్ళిపోవటం. సో, దేర్‌ఫోర్ ఎందుకని అవసరం? ఆల్రెడీ అల్టిమేట్‌గా నేచురల్‌గా గూడా నేను ఎవల్యూట్ అవుతానుగా కొన్ని మిలియన్ లక్షల అయిన తర్వాత అవసరం ఏమిటి? అనిపించొచ్చు. అవసరం ఎక్కడుందంటే ఎక్స్‌పీరియన్స్‌లోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు జెనిత్ నుండి నాదిరి దాకా ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రయాణం చేసిందో, ఆ డివైన్ ఫ్రాగ్మెంట్ మనం ఇక్కడ మన మనిషి అని ఎవరిని చెప్తున్నానో అది రిఫరెన్స్ చేసుకొని మాట్లాడుతున్నాం. అందుకని డివైన్ ఫ్రాగ్మెంట్స్ జర్నీ ఆఫ్ గెలాక్సీ గాని, మరి అది ఇమ్మెన్స్ సైజ్ డివైన్ ఫ్రాగ్మెంట్ నుండి ఏర్పడిన గెలాక్సీ యొక్క ఇన్వల్యూషన్ నుండి ఎవల్యూషన్ ప్రాసెస్ గాని, లేదా స్టార్స్ యొక్క ఇన్వల్యూషన్ నుండి ఎవల్యూషన్ ప్రాసెస్ గాని, ప్లానెట్స్ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ గాని ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. ప్రస్తుతానికి కన్‌ఫైన్డ్ టు హ్యూమన్ గురించే కన్‌ఫైన్డ్ అవుతున్నాం. సో, హ్యూమను నాదిరికొచ్చేప్పటికి ఆల్‌మోస్ట్ ఆల్ ఇగ్నోరెంట్‌గా ఉంటాడు. ఎంత ఇగ్నోరెన్స్ డెవలప్ అవుతుందంటే, అసలు మహా రీజన్ క్రాస్ చేస్తున్నప్పుడే, ప్రవేశిస్తున్నప్పుడే ఆ నమ్‌నెస్‌తో తను ఏమిటి అనేది తను మర్చిపోతాడు. మర్చిపోవటం అనే పదం కూడా గమ్మత్తు. ఎందుకంటే అది మైండ్‌కి సంబంధించిన విషయం. కానీ ఆ మర్చిపోవటం అనేది దీనికి ఇంకో పదం లేక మర్చిపోవడం పదం వాడుతున్నా. సో, దేర్‌ఫోర్ తను సెల్ఫ్ ఏమిటి, తన డివైన్ ఫ్రాగ్మెంట్ అనే విషయం తనకి స్ఫూర్తిలో, స్పృహలో ఉండదు.
సో, ఏదైతే తను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాడో అదే తననుకుంటాడు. అందుకని సుహ రీజియన్‌లో ఉన్నప్పుడు కాషల్ బాడీయే నేననుకుంటాడు. భూలోకొచ్చేప్పటికి యాస్ట్రల్ బాడీయే నేననుకుంటాడు. భూలోకొచ్చేప్పటికి ఫిజికల్ బాడీయే నేననుకుంటాడు. అందుకని మనం, మనం అనంగానే ఎవరంగానే మన బాడీయే గుర్తుకొస్తుంది మనకి. మన శరీరమే గుర్తుకొస్తుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కోసం ఒక థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు సుబహలో ఇంటిగ్రేట్ అయ్యుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే బుద్ధి అంటాం. అదే గుహలో మనస్సంటాం. అదే భూలో వచ్చేప్పటికి మనం చిత్ అంటాం. ఇది మన ఫిజికల్ ఆర్గాన్ అయిన బ్రెయిన్‌తో లింక్ అయ్యుంటుంది. సో, మనసనేది యాక్చువల్‌గా ఇన్‌స్ట్రుమెంట్ అనే పదం వాడాను గాని ఇక్కడ, యాక్చువల్‌గా అది మనసనేది యాక్చువల్‌గా ఒక డిఫరెంట్ థింగ్. ఎలాగా యూనివర్సల్ డివైన్ మైండ్ అని చెప్పుకున్నాం గదా! ఒక ఫీల్డ్. ఈ యూనివర్స్ అంతా వ్యాపించిన ఒక ఫీల్డ్. ఆ ఫీల్డు ఈ బాడీస్ గుండా కల్చరల్ బాడీ అయితే, ఆస్ట్రల్ బాడీ అయితే, లేదా ఫిజికల్ బాడీ గుండా అయితే అది ప్రయాణం చేసి ఎళ్ళినప్పుడు దాని గుండా ఎమర్జీ ఎళ్ళిపోతుంది. దాంట్లో ఎమ్మటే ఎళ్ళిపోద్ది. దాని గుండా ఎళ్ళిపోతుంది. ఎలాగైతే సెల్‌లో మనం ఇక్కడుండే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దాని గుండా ఎళ్ళిపోతుందో, మాగ్నెటిక్ లైన్స్ ఎలాగైతే మాగ్నెటిక్ మెటీరియల్ గుండా వెళ్ళిపోతాయో, అలా వెళ్ళిపోతుందనమాట. సో, వెళ్ళిపోవడంతో కొన్ని మోడిఫికేషన్స్ గురవుతుంది. ఆ మోడిఫికేషన్‌నే నువ్వేమంటావంటే మనసు అంటాం. మైండు అనే పదం వాడుతూ ఉంటాం. సో, వాడు ఈ మైండ్ అండ్ ఈ బాడీ ఈ 2 దాంట్లో ఏదైతే ఆలోచిస్తుందో దాన్ని థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటాం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సర్టెన్ సటిల్ థింగ్, సర్టెన్ గ్రోస్ థింగ్. సో, అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అవ్వటంలో నువ్వు ఫీల్ అయ్యేది ఏమిటయ్యా అంటే సఫరింగే. ఎందుకంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఏదైనా సరే ఫ్రైల్. అంటే బలహీనతో కూడుకున్నది. బలహీనతతో కూడుకున్నది. అంటే ఒక రకంగా స్ట్రెంగ్త్‌గా కనబడుతూ ఉంటుంది. కానీ బలహీనతతో కూడా దాంట్లో అంతర్గతంగా ఉంటుంది. మనం కూడా జీవితంలో చూడండి, నువ్వు ఏది ఏది పొందినా దాంతో కొంత బలమొస్తుంది. అదే నీ బలహీనత కూడా అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న దేనికైనా అంతే. అదే బలము, అదే బలహీనత. కానీ బలహీనత వస్తుంది. అదే బలము గూడా అవుతుంది. సో, ఈ ఫ్రైల్ ఉంటుంది. నెక్స్ట్ అదే కాకుండా ఇవి ఇంపర్మనెంట్. ట్రాన్సిటరీగా ఉంటాయి. ఏంటంటే ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఏర్పడిన ఏదైనా సరే దానికి మానిఫెస్టేషన్ ప్రాసెస్‌లో ఒక ఫార్మ్‌ని అంతరించుకోవటం, ఆ ఫార్మ్ కొన్నాళ్ళు సస్టైన్ అవ్వటం, తర్వాత అది ఆ రెస్పెక్టివ్ జోన్‌లో డిసాల్వ్ అయిపోవటం. ఉదాహరణకి మన శరీరం అనుకోండి. మన శరీరం ఈ భూమిలో ఉండే మ్యాటర్‌తోనే ఏర్పడుతుంది. అంతే కదా! అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్‌లు వీటితో ఏర్పడి వీటిని ట్రిపుల్‌గా ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయంటే ఎర్త్ నుంచొచ్చాయి. ఎర్త్, ఎయిర్ వీటిలోంచే వచ్చాయి. వాటరు వీటిలతోనే ఏర్పడింది. మన శరీరం దేనితో ఏర్పడింది అంటే అందుకని పంచమూలితాలతో ఏర్పడిందంటారు. భూతం అంటే ఇక్కడ భూతాలు, దెయ్యాలు కాదు. పంచభూతాలంటే అగ్ని, స్పేసు, వాయువు, వాటరు, ఎర్త్. సో, ఎర్త్ అంటే ఇక మినరల్స్ అన్నమాట. సో, దేర్‌ఫోర్ వీటన్నిటిలోనే ఏర్పడింది. సో, అవి కొన్నాళ్ళు ఉంటుంది ఆ ఫార్మ్. తర్వాత భూ రీజియన్‌లోనే అవి కలిసిపోవాలి. అందుకని సైక్లిక్ మ్యాటరు. ఈ మ్యాటర్ ఏదైతే ఫార్మ్ అయ్యి ఉందో భూలో అదే మళ్ళా వినియోగం అవుతూ ఉంటుంది. సో, ఈ ఈ ఇది ట్రాన్సిటరీ మాట. ఏదైనా ట్రాన్సిటరీయే. భూ అయినా సరే, సువ అయినా సరే. దాని యొక్క లైఫ్ పీరియడ్ తేడా ఉంటుందేమో గానీ, అంటే భూ కంటే భువ యొక్క లైఫ్ పీరియడ్ ఎక్కువుండొచ్చు. భువ కంటే సువకి ఇంకా లైఫ్ పీరియడ్ ఎక్కువుండొచ్చు. కానీ అది ట్రాన్సిటరీయే. ఏదైనా సరే ఇంపర్మనెంటే. ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఏదైనా ఇంపర్మనెంటే. ఒక్కటే ఒక పర్మనెంట్. ఏమిటది? అది ఎగ్జిస్టెన్స్‌కి సంబంధించింది కాదు. ఏమిటది? డివైన్ ఫ్రాగ్మెంట్. సో, ఆ డివైన్ ఫ్రాగ్మెంటే మన సెల్ఫ్ అన్నమాట. సో, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్‌ని సెల్ఫ్ అనేది నువ్వు ఎక్స్‌పీరియన్స్‌లోకి వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. అని వెళ్ళినవాడు ఎగ్జిస్టెన్స్‌ని ఇది నా సొంత ప్లేస్ కాదు అని ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే ఇది నా జైల్‌లో ఉన్నాను అని ఫీల్ అవుతాడో జైల్లోంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా నేను ఈ జైల్‌లో కంటిన్యూ ఈ జైల్‌లో ఆనందం ఉంది, రకరకాలున్నాయి. ఈ ట్రాన్సిటరీగా ఉన్న బోలెడు మ్యాటర్ ఉన్నాయి. ఈ ట్రాన్సిటరీగా ఉన్న అన్ని విషయాలు నాకు హ్యాపీనెస్ కలిగిస్తున్నాయి, ఎక్సైట్‌మెంట్ ఇస్తున్నాయి, కిక్ ఇస్తున్నాయి. అనుకున్నా సరే, నీవు పొందిన ఏదైనా సరే, ఖచ్చితంగా అది బలహీనతని తోడ్కొని తెస్తుంది బలంతో పాటు. అలాగా దాని ట్రాన్సిటరీ నేచర్ ఉంటుంది. అది ఇంపర్మనెంట్. ఏదైనా సరే, ఏదైనా ఇంపర్మనెంటే. ఈ విషయం అర్థం చేసుకున్నవాడు సఫరింగ్ అనే ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో అప్పుడు ఆనందాలు పొందుతున్నాం అనే విషయం అర్థమవుతుంది. సో, ఇన్ని ఎటర్నిటీస్ ఆఫ్ లైఫు కొన్ని లక్షల బిలియన్‌ల జన్మలు పుట్టి, చచ్చి, పుట్టి, చచ్చి, పుట్టి, చచ్చి ఇంత సఫరింగ్ పొందదలుచుకుంటే యాస్ యూ విష్.
వద్దు. నేను ప్రయత్నం చేస్తాను అనుకుంటే బట్ ఎప్పుడు నీవు ఖచ్చితంగా నువ్వు నేచురల్‌గా ప్రయత్నం చేయగలుగుతావు? నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్‌ని గుర్తించగలుగుతావో, అంటే ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ నుంచి విజ్డమ్ వైపు ప్రయాణం చేస్తావో, విజ్డమ్ ఏమిటి? నువ్వు ఈ ఎగ్జిస్ట్‌లో ఉన్న ఏది నువ్వు కాదు. ఇది విజ్డము. అలా కాకుండా ఎగ్జిస్టెన్స్‌లో ఏ ఫార్మ్‌లో ఉన్నావో అదే నేను. ఇది ఇగ్నోరెన్స్. ఇది నీకు ఎక్స్‌పీరియన్షియల్‌గా అయినప్పుడు పదాల రూపంలో కాదు. ఎక్స్‌పీరియన్షియల్‌గా అయినప్పుడు ఆటోమేటికల్‌గా నువ్వు అప్‌వర్డ్స్ అండ్ ఎవల్యూషన్ ఎలా చేస్తావంటే చాలా క్విక్‌గా చేస్తావు. ఎంత త్వరగా అంటే అంత త్వరగా చేస్తావు. సో, థెర్‌ఫోర్ ఆ ప్రాసెస్ ఇలా తెలుసుకునే ఈ సెల్ఫ్‌ని తెలుసుకునే ప్రాసెస్‌నే మనం ఏమంటామంటే యోగం అంటారు. యోగా అంటారు. సో, యోగాలో ఏంటంటే మరిక్కడ నా దగ్గరికొచ్చేటప్పుడు ప్రొఫెషన్ ఎలా ఉంది? డిసార్డర్డ్‌గా ఉంది. ఇన్‌హార్మోనిక్‌గా ఉంది. అన్ని డిసార్డర్, అన్ని డిసార్మోనిక్. వీటన్నిటిని హార్మోనిక్‌గా, ఆర్డర్‌గా పెట్టే ప్రాసెస్ ఉందే, ఆ ప్రాసెసే సాధన అంటారు. ప్రాక్టీసెస్ అంటాం. సో, ఇదనమాట. అయితే మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం.